అబ్బబ్బబ్బా ఈ పోరనిపిసిన వాడేద్దు. మా సత్తిగాడు రాత్రి సంధి ఒకటే సతాయిస్తుండు. అక్క అక్క మనం పట్నం ఇడిచిపెట్టి పోదామక్క, ఈడు ఉండద్దక్క, పోదామక్క అని అనబట్టే. ఎందుకురా మంచిగా కొలువు చేస్తున్నావు, యాళ్లకు అంగి గుండీలు పట్టనంత మెక్కుతున్నావు కదా, మళ్ళీ నీకు ఊర్ల కంటే ఈయన దోస్తులు ఎక్కువ ఉన్నారు, ఊర్లో బిర్యానీ దొరుకుతుందారా అని అన్న. నీ బిర్యానీకి నా వారెత్తు, ఊరికాయ సలుపు వల్ల చింతకాయ తోకేసుకొని తిన్నా మంచిదే కానీ నేను ఈడు ఉండనంటే ఉండనక్క అని ఒకటే చదువుడు. అరే ఏమైందిరా నీకు అంటే, నయం గారి మనసులో ఏమైనా బెదిరించిండ్రా అని అడిగిన ఆఖరికి. ఆగో అప్పుడు అస్సలు ముచ్చట చెప్పిండు. అటు ఇటు పోయి భూకంపాలు మనకు కూడా అంటుకున్నాయి. రాత్రి ఓ 10:30 ఆసరా పట్నంలా జగద్గిరి గుట్ట జనానికి చెమటలు పట్టించింది భూకంపం. కండ్లు మూసి తెరిచినంత సేపట్లనే బిల్డింగ్లు ఇండ్లు ఊగే వరకు బువ్వ తినేటోళ్ళు, పక్క మీద ఒరిగినోళ్ళు, టీవీలు చూస్తున్నోళ్ళు సత్యంరా బిడ్డ అనుకొని బయటకు ఉరికొచ్చిండ్రు. బిందెలు బగోన్లు పగులున్నాయి. 2 సెకండ్లే వణికింది కానీ జగద్గిరి గుట్ట జనం తెల్లం దాకా జాగారం చేసిండ్రు బుగులతోని. ఎటు సుధరాయించక చాలా మంది రోడ్ల మీదనే ముచ్చట్లు పెట్టుకుంటూ నిలబడ్డారు మళ్ళొస్తుందేమోనని. మళ్ళా ఇంట్లోకి పోయిన వాళ్ళు కూడా భయంతోని చక్కగా నిద్రనే పోలే. ఇట్లా అన్నం తినుకుంటూ కూర్చున్న తర్వాత ఒక వైబ్రేషన్ వచ్చింది, మొత్తం ఇట్లా కదిలినట్టు వస్తే ఇట్లా అందరం బయటికి వెళ్ళాము. మేమంతా బయటకు వచ్చి అంత పబ్లిక్ అటు ఇటు జమ కూడినాము. లెక్కకైతే మన హైదరాబాద్ ఎత్తుగడ్డ మీద ఉంటది. భూకంపాలన్న ముచ్చట్నే తెలియకుండే మనకు. పోయినేడు రాత్రిపూట గిట్లనే వస్తే పబ్లిక్ అంతా అయల్పయలైనరు. మళ్ళీ ఇప్పుడు వచ్చే మరి ఏంది కథ అని ఎంక్వైరీ చేస్తుండ్రు భూమి జాగాలు పరీక్ష చేసే ఆఫీసర్లు.